Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called Bootstrap Grid System. Its breakpoints, containers, and utilities. Total about Bootstrap గురించి Bootstrap కలిపి ఫ్రేమ్వర్క్ గురించి మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్స్ట్రాప్ అనేటటువంటిది ఏంటంటే ఇట్స్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్ అని చెప్తాము, which is used to build responsive and mobile-first websites easily. It provides a grid system, breakpoints, containers, and utility classes designs layouts efficiently with writing much CSS. ఏంటంటే సిఎస్ఎస్ తాలూకా యూజ్ ఏంటో మనకు తెలుసు. ఫస్ట్ ఇనిషియల్ గా HTML అనేది ఒక డాక్యుమెంట్ వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి మనకు పనికి వస్తుంది. అండ్ సిఎస్ఎస్ అనేది ఆ HTML డాక్యుమెంట్ ని బ్యూటిఫై చేయడానికి పనికి వస్తుంది. అయితే సిఎస్ఎస్ యూజ్ చేసేటప్పుడు కూడా మనం చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్ని వాడుతూ ఉంటాము. అయితే అలా ఎక్కువ ప్రాపర్టీస్ ఆఫ్ సిఎస్ఎస్ వాడకుండా ఎఫిషియెంట్ గా వెబ్సైట్ తాలూకా డిజైన్ ని లేఅవుట్ ని ఫాస్ట్ గా చేంజ్ చేయడానికి, రెడీ రెస్పాన్స్ మొబైల్ ఫస్ట్ అప్లికేషన్ డిజైన్ చేయడానికి బూట్స్ట్రాప్ అనేటటువంటిది ఒక ఫ్రేమ్ వర్క్ అండి. వెరీ ఫాస్ట్ గా ఇందులో ఉండేటటువంటి లింక్స్ ని మనం కాపీ పేస్ట్ చేసుకోవడం ద్వారా బూట్స్ట్రాప్ అనేటటువంటి ఫ్రేమ్ వర్క్ ని మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ రెస్పాన్సివ్ వెబ్సైట్ డెవలప్మెంట్. అయితే బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ మనకు ఏం చెప్తుందంటే ద బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ ఇస్ ఎ 12 కాలమ్ లేఅవుట్ సెటప్ యూజ్ టు స్ట్రక్చర్ వెబ్ పేజ్ కంటెంట్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. ఒక వెబ్ పేజ్ ని రోస్ అండ్ కాలమ్స్ కింద డివైడ్ చేస్తే 12 ఈక్వలెంట్ కాలమ్స్ కింద డివైడ్ చేసింది. అండ్ కాంటెంట్ ని ఏ ప్లేస్ లో మనం ఏ రోలో ఎలా ఇన్సర్ట్ చేయాలి, కాలమ్స్ ని కస్టమ్ గా ఏ విధంగా మనం ఆ స్క్రీన్ సైజ్ కి అడ్జస్ట్ చేసుకోవాలి అన్నదంతా కూడా బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ మనకు చెప్తుంది. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటైనర్, ఒక రో, ఒక కాలమ్, ఆ సైజెస్ ప్రకారంగా మనం ఒక కంటైనర్స్ ని డివిజన్స్ ని క్రియేట్ చేసుకుంటాం. డివిజన్స్ ఏం చేస్తాయి, మన వెబ్ పేజ్ ని డివైడ్ చేస్తాయి. కంప్లీట్ గా మన వెబ్ పేజ్ అంతా ఇది అనుకోండి. ఈ మొత్తం అంతా వెబ్ పేజ్ లో ఒక పార్ట్ ఆఫ్ వెబ్ పేజ్ అనేటటువంటి ఒక బాక్స్ కింద ఫామ్ అవుతుంది. అంటే బాక్స్ బయటికి మనకు కనిపించదు. మనం ఇచ్చిన హైట్, విడ్త్ అండ్ కంటైనర్ తాలూకా రోస్ అండ్ కాలమ్స్ తాలూకా విడ్త్ ని బట్టి కంటైనర్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. అలా ఒక్కొక్క కంటైనర్ ని గ్రిడ్స్ కింద సెపరేట్ చేసుకునేలాగా బూట్స్ట్రాప్ సిస్టమ్ మనకి ఒక గ్రిడ్ సిస్టమ్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. ఇది చూడండి, ఈ విధంగా డివిజన్స్ మనం క్రియేట్ చేస్తాం. డివిజన్ ఈజ్ నథింగ్ బట్ డివైడ్ చేయడం, అంతే కదా. ఒక కంటైనర్ అనే క్లాస్ ని కంటైనర్ గా డిక్లేర్ చేసుకుంటే ఒక రోలో ఉండే కంటెంట్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి ఒక రోలో ఒక 4 కాలమ్స్ నేను కంటెంట్ పెడదాం అనుకున్నాను, ఒక ఇమేజ్ స్లైడర్ పెడదాం అనుకున్నాను. ఆ ఇమేజ్ స్లైడర్ ని పెట్టేటప్పుడు మొత్తం ఒక రో అంతా ఆక్యుపై చేసిన స్పేస్ లో ఆ రో అంతా స్పేస్ ని ఎంత ఎఫిషియెంట్ గా నేను వాడుకోవాలంటే ఒక్కొక్క సెక్షన్ ని పార్టీషన్ చేయాలి, దేనికైతే ఇండివిజువల్ గా కనిపించాలి. అలా కాలమ్ 1 రోలో కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అలా ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నిటిని నేను డివైడ్ చేసుకోవాలి. దానికి ఈ గ్రిడ్ లేఅవుట్ బాగా యూజ్ అవుతుంది, విచ్ ఈస్ కాల్డ్ డివిజన్స్. డిఐవి అంటే డివిజన్ అని అర్థం. అలా డివైడ్ చేసుకొని మనం వాటిని సాల్వ్ చేస్తాం. అండ్ ఇది దేనికి పనికి వస్తుందంటే రెస్పాన్సివ్ లేఅవుట్స్ ని క్రియేట్ చేయడానికి, ఇందాక చెప్పాను కదా, ఇమేజ్ స్లైడర్స్ లాంటివి ప్రిపేర్ చేయడానికి పనికి వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పుడు బూట్స్ట్రాప్ లో బ్రేక్ పాయింట్స్. బ్రేక్ పాయింట్స్ అంటే అర్థం ఏంటంటే స్క్రీన్ సైజెస్, ఆల్రెడీ డిఫైన్ చేసిన స్క్రీన్ సైజెస్ లేఅవుట్ ని చేంజ్ చేయడానికి డివైస్ విడ్త్ ప్రకారంగా ఏ విధంగా జరుగుతాయో దట్ ఈస్ కాల్డ్ అండ్ బూట్స్ట్రాప్ బ్రేక్ పాయింట్స్. ఎగ్జాంపుల్ గా రకరకాల డివైస్ వాడుతాం. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం చాలా టైప్స్ ఆఫ్ డివైస్ వాడుతూ ఉంటాం. కొన్ని మనం ఫోన్స్ లో చూస్తాం, అదే వెబ్సైట్ ని ట్యాబ్ లో అండ్ బిగ్ సైజ్ స్క్రీన్ లోని, టీవీలోని, ఇలాంటి రకరకాల వాటిలో మనం సేమ్ వెబ్సైట్ ని విజిట్ చేసినప్పుడు వెబ్సైట్ అనేటటువంటిది ఆ మొబైల్ తాలూకా కంపాటబిలిటీని బట్టి రీసైజ్ అవ్వాలి, రీస్కేల్ అవ్వాలి అంటే డివైస్ తాలూకా సైజెస్ ని మనకు ఫ్రీగా డిఫైన్ చేసి పెట్టుకోవాలి. అలా డిఫైన్ చేసి పెట్టుకునే పాయింట్ ని బ్రేక్ పాయింట్స్ అని చెప్పి మనం చెప్తాము. ఇక్కడ కామన్ బ్రేక్ పాయింట్స్ చూడండి, ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్ లైక్ మనం స్మార్ట్ వాచెస్ అనుకోవచ్చు. స్మార్ట్ వాచెస్ లో అన్నిటికన్నా చాలా చిన్న డిస్ప్లే ఉంటుంది, ఈవెన్ దాంట్లో కూడా యూట్యూబ్ అలాగే ప్లే అవుతుంది. అండ్ ద స్మాల్ డివైజెస్, మీడియం డివైజెస్, లార్జ్ డివైజెస్, ఎక్స్ట్రా లార్జ్. ఈ విధంగా పిక్సెల్స్ అండ్ విత్ ఇన్ ప్రకారంగా బ్రేక్ పాయింట్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి.
సో వాటి ప్రకారంగా రెస్పాన్సివ్ కాలమ్స్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఇలా చూపిస్తున్నాను నేను. ఈ యాప్ అంతటిని కూడా నేను ఒక పక్కకి పెట్టాలి అని సరే నేను స్ప్లిట్ స్క్రీన్ చేశాను అనుకోండి. సో స్ప్లిట్ స్క్రీన్ చేస్తే యాప్ అనేది ఈ విధంగా తయారైంది. బ్యాక్ ఉన్న వీడియోస్ అన్ని స్క్రీన్ వైపు కనిపిస్తున్నాయి. సో ఫుల్ స్క్రీన్ చేసినప్పుడు ఇదంతా ఫుల్ స్క్రీన్ కి అడ్జస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా రెస్పాన్సివ్ నేచర్ ని జనరేట్ చేయడానికి మనకు బ్రేక్ పాయింట్స్ అనేటటువంటి కనిపిస్తాయి. సో which makes website very responsive and adjusts layout for all screens, improves user experience. సో UI ని కానీ ని కానీ మనకి ఎన్హాన్స్ చేయడానికి ఇవి పనికొస్తాయి బ్రేక్ పాయింట్స్. అండ్ దెన్ బూట్స్ట్రాప్ కంటైనర్స్. సో కంటైనర్స్ ఈజ్ నథింగ్ బట్ డబ్బల్ లాంటివి. అంటే లైక్ డేటా అందులోని మనం స్టోర్ చేసుకొని ఒక ప్రాపర్ ఫార్మాటింగ్ పెట్టుకుంటే బూట్స్ట్రాప్ కంటైనర్స్ దీస్ ఆర్ ఆల్సో డివిజన్స్. ఈ డివిజన్స్ లో కంటెంట్ ఏ విధంగా ప్లేస్ అయి ఉండాలి అని చెప్పేది బూట్స్ట్రాప్ లో కంటైనర్స్. వాటిలో టైప్స్ ఏంటంటే డాట్ కంటైనర్ విత్ ఫిక్స్డ్ రెస్పాన్సివ్ కంటైనర్. సో ఫిక్స్డ్ విత్ ఉంటుంది, మనకి చేంజ్ చేసినా ఆ విత్ అలాగే ఉంటుంది కానీ దాని కింద ఇంకో ఆబ్జెక్ట్ రావడం అలాంటివి జరుగుతాయి. కంటైనర్ ఫ్లూయిడ్. సో ఫుల్ విత్ కంటైనర్ 100% విత్ ఇది ఆక్యుపై చేస్తుంది. అండ్ కంటైనర్ బ్రేక్ పాయింట్ ఇందాక చెప్పుకున్నాం కదా, స్క్రీన్ సైజ్ బేస్డ్ గా కంటైనర్స్ అనేవి రెస్పాన్సివ్ గా మారుతూ ఉంటాయి. సో వీటిల్లో ఫిక్స్డ్ కంటైనర్స్ అండ్ ఫుల్ విడ్త్ కంటైనర్స్ అని చెప్పి మనకు 2 టైప్స్ ఉన్నాయి. వాటిని డిక్లేర్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే ఆ క్లాస్ కి కంటైనర్ ఏ కంటైనర్ టైప్ అన్నది నేమ్ ఇవ్వాలి. సో డైవ్ క్లాస్ కంటైనర్ ఫ్లూయిడా కంటైనర్ అని నేమ్ అనేది మనం సజెస్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ ద బూట్స్ట్రాప్ కంటైనర్స్. అండ్ ఫైనల్లీ బూట్స్ట్రాప్ యూటిలిటీస్. సో బూట్స్ట్రాప్ యూటిలిటీస్ మనకి ఏం చేస్తాయంటే these are predefined class in Bootstrap used for quick styling without CSS. సో సిఎస్ఎస్ ని యూజ్ చేయకుండా బూట్స్ట్రాప్ యూటిలిటీస్ మనం చేసుకోవచ్చు. అంటే లింక్స్ బేసికల్ గా ఉంటాయి మనకి, సిడిఎన్ లింక్స్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ లింక్స్. సో ఆ లింక్స్ ని మనం పేస్ట్ చేసుకొని మనం వాడచ్చు. ఆర్ వాటిని కాకుండా షార్ట్ ఫామ్స్ లాగా మనం వాడాలి అనుకుంటే మార్జిన్ కి M3 అంటే 3 పిక్సెల్ మార్జిన్, P3 అండ్ టెక్స్ట్ అలైన్మెంట్, టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ ప్రైమరీ. సో FW బోల్డ్ టెక్స్ట్. ఓకే. సో డిస్ప్లే నన్, డిస్ప్లే బ్లాక్, డిస్ప్లే ఫ్లెక్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ HTML లో డిస్కస్ చేసాం. సో ఈ ప్రాపర్టీస్ ఎక్స్ప్లిసిట్ గా మనం కావాలంటే వాడుకోవచ్చు, సిఎస్ఎస్ లో వాడే ప్రాపర్టీస్ లాంటివి. అండ్ బ్యాక్గ్రౌండ్, ప్రైమరీ బ్యాక్గ్రౌండ్, డీజీ సక్సెస్, డీజీ వార్నింగ్. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అన్నిటిని కూడా మనం యూటిలిటీస్ లో వాడుకోవచ్చు. యూటిలిటీస్ ఆర్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద ఫీచర్స్, అంటే నార్మల్ కామన్ ఫీచర్స్ ప్రీడిఫైన్డ్ గా బూట్స్ట్రాప్ లో ఉండే క్లాసెస్ అనమాట. సో స్టైలింగ్ ఇవ్వడానికి సిఎస్ఎస్ లేకుండా ఈ తాలూకా ఫీచర్స్ ని కూడా మనం దీంట్లో వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థింగ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్, బ్రేక్ పాయింట్స్, కంటైనర్స్ అండ్ యూటిలిటీస్. సో మీరు ఈ బూట్స్ట్రాప్ కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ ని యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లింక్ జస్ట్ మనం కాపీ చేసి పేస్ట్ చేస్తాం. సో అది ఎలా చేయాలన్నా మనం నెక్స్ట్ బూట్స్ట్రాప్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. This is what about Bootstrap grid system, breakpoints, containers, and utilities. Thank you.